చాలా బాగుంది బ్రో. ఏడ్ చేస్తారు అందరూ. హార్ట్ పేషెంట్ అయితే చూడకండి, చాలా ఎమోషనల్గా ఉంది క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అందరు చూడండి, మస్తు ఉందన్నా నిజంగా. మిస్ అవ్వద్దు, అన్ఎక్స్పెక్టెడ్ ఒక స్టార్ వస్తారు. ఆయన మీరు ప్లంబర్ లా చూసిండ్రు, డాక్టర్ లా చూసిండ్రు, అన్నిట్లో చూస్తారు మీరు. అది మెయిన్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. పర్లేదు, బాగానే ఉందండి, మంచిగా ఉంది, మంచిగా ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా మంచిగా ఉంది, కామెడీ. వాళ్ళ సినిమా ఫుల్ ఎంజాయ్ చేయాలా. స్కూల్కి పోరా అంటే స్కూల్కి పోకుండా కిసులు పెట్టుకుంటారా, అగ్గులిచ్చుకుంటారా, ముద్దులు పెట్టుకుంటారా, మీకు ఐఫోన్లు కావాలా, సినిమా పాటు తిరుగుతారా, శిఖర్లో పోతారా, పార్కుల పాటు తిరుగుతారా. ఈ సినిమా చూస్తారా ఆయన మామూలు లేదు, డిగ్రీ ఉంది. డైరెక్టరు నీకు దమ్ముందా ఇట్లాంటి సినిమాలు తీయాలి, తీస్తే మాలాటాలకు మస్తు ఉపయోగపడతాయి. ఐ లవ్ యూ డైరెక్టర్, దమ్ము ఉండాలి దీనికి. పోరాళ్ళు చెడిపోకుండా మంచి సినిమా తీసిన ఇన్ని రోజులకి. వాజా 2 సినిమా చూసి వస్తున్నాను. నిజంగా చూసారు, యూత్ మన తెలుగులో చిత్రం జయం నిజంగా ఆ టైప్లో ఊపుతుంది. మామూలుగా లోపల హడావుడి కేకలో అసలు హీరోయిన్ అయితే అబ్బబ్బబ్బా చాలా బాగుంది. యాక్షన్ డ్రామా. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే నిజంగా ఫీలింగ్స్ ఏడిపించారండి, అంత బాగుంది. తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకురండి. నేను చూసాను, మీ అందరూ కూడా చూడండి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో మహా సూపర్ సినిమా ఏదంటే నేను దీనికే ఇస్తానండి. చాలా బాగుంది. అలాగే బీజిఎం అంటారా అద్దరు కొట్టేసింది. ఇందులో డైలాగులు కూడా ఉంటాయి. ఫస్ట్ పెగ్ నేను వేసంటే వాడు పెద్ద తాగుబోతుడు అయిపోతాడు అన్నట్టు డైలాగులు ఉన్నాయి, చూడండి. కామెడీ. ఇది బ్లాక్ బాస్టర్ అనమాట. థియేటర్లో అరిసినోళ్ళు అరిసినట్టే ఉన్నారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ యాక్షన్తో వెళ్తే సెకండ్ హాఫ్ మొత్తం మనకి జీవితంలో కనెక్ట్ అయ్యే పాయింట్స్ని చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ శివాన్ గారు. చాలా కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చాలా చాలా బాగుంది. అసలు అది చూస్తున్నంతసేపు కేకలే ఉన్నాయన్నమాట. అన్న ఇప్పుడే వాజా 2 సినిమా చూసిన. నిజంగా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ కానీ టీజర్ కానీ, అంటే మలయాళంలో ఆల్రెడీ ఎన్నో క్రోర్స్ హిట్ కొట్టిందని చెప్పి ఆ టాక్ చూసిన. అది చూసి సినిమాకి వచ్చాను. సినిమా అయితే అసలు నిజంగా 100కి 500% వర్త్ అన్న. నిజంగా అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ కామెడీతో వెళ్తూ ఉంటుంది మనకి. సెకండ్ హాఫ్ అయితే ఆ ఎమోషనల్ కామెడీ అనేది అసలు మామూలుగా అనిపించలేదు అన్న. నెక్స్ట్ లెవెల్ ఒక్కొక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పక్క మనందరం ఇన్వాల్వ్ అయ్యి పక్క మనం అనుకుంటాం. మన నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరైతే పక్క చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా, మీ అందరికి హార్ట్ టచింగ్ అనిపిస్తుంది సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా అసలు మీరు ఫస్ట్ పార్ట్ చూసుంటారు. ఫస్ట్ పార్ట్కి మీకు ఎంత నచ్చిందో ఈ సెకండ్ పార్ట్ అనేది అంతకు మించింది అన్న. నిజంగా అసలు అంటే ఏ సినిమా అయినా బోరింగ్ అనే ఉంటుంది, కానీ ఈ సినిమాలో అసలు ఎక్కడ బోర్ అనేది లేదన్న. ఎందుకంటే అంత మంచిగా అంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళారు డైరెక్టర్ గారు. స్టోరీ కూడా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మ్యాటర్ కానీ అసలు మామూలుగా అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ వాజా 2 అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికానో, లవర్లైనా, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా మన యూత్ అందరూ మీ ఫ్యామిలీతో పక్కా వెళ్తే చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది వాజా 2. డోంట్ మిస్. థ్యాంక్ యూ.